సినిమా తీయాలి తీయాలి అని ఒక కోరిక ఉండి ఇక్కడ ఏం సాధించాలి అంటే బయట దేశాలకు వెళ్ళి కష్టపడి సంపాదిస్తే ఇక్కడికి వచ్చి తన కళను నెరవేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలలో నేను చూసిన ఈ మధ్యకాలంలో దుబాయ్ నుంచి వచ్చిన పృథ్వీ పోలవరపు. దుబాయ్ నుంచి వచ్చిన అంటే దుబాయ్లోనే ఉంటారు ఆయన, మన ఇండియన్ వ్యక్తి. సినిమా మీద విపరీతమైన ప్యాషన్. ఎంత ప్యాషన్ అంటే ధన్రాజ్ని హీరోకు పెట్టి సినిమా తీసే ఎంత ప్యాషన్ అని. ఆ మాట అంటే అతను ఒప్పుకోవట్లేదు. ఇంతకీ అసలు అతను ఎవరు, ఎందుకు చేశాడు ఈ సినిమా ఏంటి అనేది ఇప్పుడు ఆయనతో పరిచయం చేస్తాను. నమస్తే పృథ్వీ గారు. నమస్తే అండి. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రస్తుతానికి ఒక మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్తో వస్తున్నారని తెలిసింది. అసలు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు మీరు ఒక సినిమా తీయాలని? ఇది యాక్చువల్గా ఆరిపాక ప్రభాకర్ గారు ఒకరోజు నేను ఒక కథ విన్నానురా, ఇది చాలా చాలా బాగుంది, సో ఒకసారి నువ్వు విను అన్నారు. అంటే ఆ టైంలో నేను డైరెక్టర్ అవుదామనే మైండ్ సెట్లో ఉన్నాను నేను. సో అప్పుడు ఎలాగ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను కదా, ఒకసారి కథ విందాం అని చెప్పేసి కథ విన్నా. ఆ రోజు ధనరాజ్ గారు జూమ్ కాల్లో నాకు కథ వినిపించారు. ఆ కథ వినిన తర్వాత నేను ఎప్పుడో అంటే మీ టైంలో మాతృదేవ భవ ఇవన్నీ ఉండేవి, మా టైం నాకు తెలిసినప్పుడు ఆ నలుగురికి నేను బాగా అరే మనిషి అనేది బతుకుతున్నాం, సంపాదిస్తున్నాం, కానీ విలువలు ఎక్కడో మిస్ అయిపోతున్నాం, ఇలాంటి సినిమాలు ఎప్పుడూ మనసులో ఉండిపోతాయి కదా, కానీ ఇవి ఎందుకు ఆడవు అని ఒక మైండ్ సెట్లో నార్మల్గా అప్పుడు అనిపించింది. ఎందుకు ఆడలేదు మాతృదేవ అంటే అది ఆ నలుగురు కోసం చెప్తున్నా. ఆ నలుగురు కూడా నిజంగా ఫస్ట్ ఒక 1 వీక్ బాగా స్ట్రగుల్ అయ్యారు. అవును 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 అవును. తర్వాత థియేటర్లు మొత్తం అవును అవును అవును. అది చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. ఈ కథ విన్నప్పుడు మళ్ళీ ఏడుపు వచ్చిందండి. కానీ మీరు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, కానీ ఇట్స్ అ బిగ్ స్టేట్మెంట్. ఒక మాతృదేవ భవ, ఆ నలుగురు, రామం రాఘవం ఇలా మాట్లాడటం అనేది కొంచెం అంటే ఏమండి, ఇప్పుడు ఇది నేను మాట్లాడేది ఏదైనా నా పర్స్పెక్టివ్లో నుంచి నేను మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నేను ఎవరి మీద ఇది ఇలా ఉంది అని రుద్దాలని నా ఉద్దేశం కాదు. నా పర్స్పెక్టివ్లో నాకు ఆ సినిమా తర్వాత నాకు అంత ఎమోషనల్గా నాకు అనిపించి ఈ సినిమా నేను చేశానండి. సో ద మెయిన్ రీజన్ ఏంటంటే ప్రభాకర్ గారు ఈ కథ నా దగ్గరికి తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత ఆయన నిలబడి ఇదంతా సెట్ చేయడం అండి. అప్పుడు నేను అక్కడ దుబాయ్లో ఉండి కథ విని ఓకే బాగుందని చెప్పి దీని మీద ఒక దగ్గర ఒక 1.5 year మనం స్క్రిప్ట్లో వర్క్ చేసామండి. సో ఇది నాట్ దట్ సడన్గా ఓకే ఒకళ్ళు వచ్చి కథ చెప్పారు చేసేద్దాం అని కాదు. ఎందుకంటే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇక్కడ వచ్చారే 4 కొడితే బాగున్నావు, 6 కొడితే బాగున్నావు ఎలా అనుకుంటాం. ఇప్పుడు 90% 80-90 చిల్డ్రన్ అందరూ అరే ఈ కథ ఎందుకు ఇలా ఉంది, ఇందులో ఇది చూసుకోడా, ఈ ఫైట్ ఎందుకు పెట్టాడు, ఈ సాంగ్ ఎందుకు పెట్టాడు, ఇలా మాట్లాడుకున్న ప్రాసెస్లో నేను కూడా ఉంటా ఎక్కడో ఒక దగ్గర. సినిమా చూసినప్పుడల్లా ఇది కరెక్ట్ కాదు కదా అనిపిస్తుంటుంది. సో ఇన్ని అనుకొని మళ్ళీ నేను సినిమా చేస్తున్నప్పుడు ఎవడో వచ్చి అలా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అనిపించి దీని మీద 1.5 year రైటర్స్ని పెట్టి ప్రీ ప్రొడక్షన్ చేసామండి. అయితే నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు చాలామంది కూడా సినిమా మేము చేయాలనుకుని తప్పన పడి వచ్చి ఒక బడ్జెట్ అనుకుని చేస్తారు. ఇప్పుడు దేనికైనా సరే మళ్ళీ ఫైనల్గా మీరు డబ్బు పోగొట్టుకోవాలని అయితే సినిమా చేయరు కదా. కంపల్సరీ దాన్ని ఒక మంచి కథ చేస్తున్నాను, ప్రౌడ్ ఫిలిం చేస్తున్నానని ఒక ఫీలింగ్తో డబ్బు సంపాదించాలనే దాంతో చేస్తారు. ఈ ధనరాజుని పెట్టుకొని లేకపోతే సముద్రకని గారు మెయిన్ లీడ్ అనుకున్నాక దీనిలో డబ్బు వస్తుందని చెప్పేసి ఎలా నమ్మారు? సార్ ప్యాషన్ వేరు, బిజినెస్ వేరు అండి. ఫస్ట్ ఇప్పుడు నాకు ఎంత ప్యాషన్ ఉన్నా నేను బిజినెస్ చేయడానికే ఈ సినిమా చేశానండి. ఇప్పుడు మనం బిజినెస్ చేసినప్పుడు కొన్ని మ్యాట్రిక్స్ మనం అనుకుంటాం, లేదా దాని ప్రీవియస్ జరిగిన గ్రాఫ్స్ మనం చూసుకుంటాం. ఇప్పుడు టెక్నికల్గా సముద్రకని గారిది విమానం అని ఒక సినిమా జీవాల దగ్గరికి వెళ్ళిందండి. సో నేను ఆ ప్రొడక్షన్ హౌస్ని కలడం, అక్కడ అసలు ఎంత అమౌంట్ ఖర్చు అయింది, ఎంత ఓటీటీకి సేల్ అయింది, ఇదంతా అనలైజ్ చేశానండి. అనలైజ్ చేసిన తర్వాత ఈ కథ ఫస్ట్ నుంచి నాకు ధనరాజ్ గారే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్గా ఈ కథ అనేది శివప్రసాద్ గారిది, ఆయన విమానంకి డైరెక్టర్. సో ఆయన దగ్గర నుంచి మనం కథ తీసుకున్నాం. సో ధనరాజ్ గారు చేసే ప్రాసెస్లో ఈ క్యారెక్టర్ ఏంటి అంటే ఒక యూజ్లెస్ సన్ అండి. సో ఒక యూజ్లెస్ సన్ తాగి తిరిగి ఇటు అటు ఏ పని చేయకుండా ఒక యూజ్లెస్ క్యారెక్టరు ఆ లీడ్కి ఆయనకైనా అరే నేను అలానే ఉంటాను కదా, నేను అలాగే బిహేవ్ చేస్తాను కదా అని అది యాప్ట్గా అనిపించి ఆయన ఒక లీడ్లోని ఫస్ట్ నుంచి డిసైడ్ అయ్యాడండి. ఓకే. ఆ తర్వాత ఆ ప్రాసెస్లో
నేను కొన్ని డైరెక్టర్స్తో సినిమా చేయవలసిన ప్రాసెస్లో అరే ఇది కాదు కదా మనకు కావాల్సింది, ఇది కాదు కదా మనకు కావాల్సింది అనే దాంట్లో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయండి. అంటే నేను వచ్చి ఇలా ఉండాలి నాకు ఒక ఆడియన్స్. ఫస్ట్ ధనరాజ్ గారు డైరెక్టర్ ధనరాజ్ గారు కాదండి, ముందు వేరే ఇంకో డైరెక్టర్ ఉన్నారండి. సో స్టిల్ ఆయన మనతో టచ్లో ఉన్నారు. సో అప్పుడు ధనరాజ్ గారిని ఫోర్స్ఫుల్గా మీరు డైరెక్ట్ చెయ్యాలి అని చెప్తే నాకు ఒక 2 days టైం ఇవ్వండి అని అడిగారండి. ఆ 2 days టైంలో కూడా మేము ఒకటే చెప్పాం, ఈ సినిమా మీరే ఫస్ట్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు, మీరు చేస్తే నేను సినిమా చేస్తా, మీరు చేయకపోతే నేను చేయనని. అప్పటికే ఎంతో ఖర్చు అయి ఉంటాయి కదా, ఎంత ఖర్చు అని? సార్ నాకు అప్పటికే ఒక 75 lakhs ఖర్చు అయింది. అయితే ఇప్పుడు నాకు తెలిసి కొత్త హీరోలుగా వచ్చిన వాళ్ళు, పెద్ద పెద్ద హీరోలు అయిన వాళ్ళు తాము మొదటి సినిమాకి, పెళ్లి చూపులు అనే సినిమాకి విజయ్ దేవరకొండ గారు 65 lakhs 70 lakhsలో తీసుకున్నారు. అలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ మీరు ఉండి సినిమా మీద ప్యాషన్తో అన్నీ చదువుతూ ఉంటారు తెలుసు నాకు. అలాంటి వాళ్ళు ప్రీ ప్రొడక్షన్లోనే 75 లక్షలు కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టేస్తే సినిమాకి అయ్యే ఖర్చు అంతా ఎక్కడి దాకా వెళ్తుంది, దాన్ని మళ్ళీ ఎలా తేగలం అనే దాని మీద మీకు లెక్క ఉంటుంది కదా యాజ్ అనలిస్ట్గా. ఏ పర్స్పెక్టివ్లో మీరు అది పెట్టారు డబ్బు? మనం చేస్తుంది 2 స్ట్రైట్ ఫిలిమ్స్ చేస్తున్నాం అండి, ఒకటి తెలుగు ఒకటి, ఒకటి తమిళ్ ఒకటి. నేను చెప్పిన 75 lakhsలో ఓన్లీ ప్రీ ప్రొడక్షన్కి కాదండి, మనం టాప్ ఆర్టిస్టులను పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అడ్వాన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కదా. సో యావరేజ్గా ఒక 7 to 8 monthsలో మనం ఒక 75 lakhs ఖర్చు పెట్టిన తర్వాత ధనరాజ్ గారిని డైరెక్టర్గా చేయడం జరిగింది. అంటే మొదట ధనరాజ్ డైరెక్టర్ అనేది అసలు మీ మైండ్లో లేదు అసలుకి? లేదండి. లేదు. ధనరాజ్ గారు ఈ కథ ఫస్ట్ నుంచి ఆయన భుజాల మీద వేసుకొని శివప్రసాద్ గారి అనాలకి ఆయన ఇచ్చిన మాట కోసం ఈ కథని బయటకు తీసుకెళ్ళడం స్టార్ట్. అదే శివప్రసాద్ అనాలంటే విమానం లాంటి ఒక బ్యూటిఫుల్ సోల్ ఉంటుంది దానిలో. అవునండి, అవును. అలాంటి రైటర్ కాబట్టి మీరు అది చూసి దీనికి ఓకే అన్నారా? అంటే అది చూసి కాదండి, ధనరాజ్ గారు నాకు చెప్పే విధానం, ధనరాజ్ గారు దాన్ని లీడ్ చేసే ప్రాసెస్ నాకు బాగా నచ్చిందండి. వెరీ గుడ్. అయితే ఫైనల్గా మరి ధనరాజ్ అంత చెప్పాడు, అంత జరిగింది కదా, ఇప్పుడు కూడా ధనరాజ్తో అదే ఉండిందండి, అదే బాండింగ్ అంత పర్ఫెక్ట్గా మీకు చెప్పిన మాట ప్రకారం సినిమా తీసాడా? సార్ ధనరాజ్ నాకు చెప్పింది 10% అయితే ఆయన 150% సినిమా అవుట్పుట్ ఇచ్చాడండి. అంటే నేను ధనరాజ్ నాకు చెప్పినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు ఎలా వచ్చాయో, నేను ఇప్పుడు ఒక 50 సార్లు సినిమా చూసుంటా సార్. 50 సార్లు నేను ఏడ్చాను సార్ సినిమా చూసి. సో ధనరాజ్ గారు డైరెక్షన్ అమేజింగ్ అండి. ఈరోజు కాదు, ఒక 20 ఏళ్ళు 50 ఏళ్ళు ఎప్పుడైనా సరే ఆ సినిమా చూసిన తర్వాత ఎవరైనా అరే ఇంత కరెక్ట్గా తీసాడేంటి, ఇంత బాగా చేసాడేంటి అనేది 100% అనుకుంటారండి. ఇక్కడ వరకు అయితే ఐఎమ్ వెరీ వెరీ మచ్ హ్యాపీ ఆన్ ద డైరెక్షన్, హౌ హీ టేక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద అదర్ ఆర్ట్. సింపుల్ అండి, ఒక నేషనల్ అవార్డ్ విన్నర్, తర్వాత ఒక డైరెక్టర్, పవన్ కళ్యాణ్ లాంటి పెద్దవాళ్ళతో డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టరు అరే నువ్వు ఏం చెప్తే అది చేస్తానరా అని నా ముందు ధనరాజ్ గారికి చెప్పినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ అండి. రైట్, సూపర్. అయితే అబ్బా నాకు మీరు చెప్తుంటే నిజంగా అంత బాగా చేశాడా, ఎప్పుడెప్పుడు సినిమా చూడాలనిపిస్తుంది. అయితే సార్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరిదైనా డబ్బే, మీ డబ్బు ఇప్పటి వరకు మీరు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మీది మీకు వెనక్కి వస్తుంది అనుకుంటున్నారా? సార్ ఇది ఈ యొక్క ప్రాసెస్లో, ఇండస్ట్రీ ప్రాసెస్, ఎందుకు నేను డబ్బు అని పదే మాట అంటున్నానంటే మీరు నిర్మాత కాబట్టి. అవునండి, నిర్మాతలు అవును. ఇప్పుడు నాకు తెలిసి సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు గారు, వాళ్ళందరితో మేము ట్రావెల్ చేసి ఉన్నాం కాబట్టి, తర్వాత వచ్చిన దిల్ రాజు గారు, ఇప్పుడు బాగా మీ అంత ప్యాషన్గా మాట్లాడే రాహుల్ యాదవ్ నక్క, వీళ్ళందరినీ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్ గారు, సూర్యదేవర నాగవంశీ, వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా ప్రొడ్యూసర్ అంటే డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు, ప్రతి దగ్గర ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళని. మీరు కూడా సినిమా మొత్తం ఇన్వాల్వ్ అయ్యారా సార్? నేను సినిమా మొత్తం ఇన్వాల్వ్ అయ్యానండి. అయితే ఇప్పుడు నేను కొత్త కదా దీనికి, సో బిగినర్స్ మిస్టేక్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. నేను ఈ ప్రాసెస్లో చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ని, పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ హౌస్ని కలిసినప్పుడు ఐ టేక్ లాట్ ఆఫ్ అడ్వైజెస్ ఫర్ దెమ్. నేను ఇప్పుడు ఈ పెట్టిన డబ్బులు ఎలా వస్తాయి అనే దానికి కోసం నేను సినిమా చేస్తున్నప్పుడు నేను ఆలోచించలేను. సో సినిమా అయిన తర్వాత ఓకే వి విల్ పుష్ ఇట్ టు ఓటీటీ, వి విల్ పుష్ ఇట్ టు థియేటర్ అనుకునే టైంలో దెన్ ఐ రియలైజ్ దట్ ద డే వన్ స్క్రిప్ట్ రెడీ అవుతున్నప్పుడే ఎగ్జిట్ పాయింట్ కూడా ఆలోచించాలి అనేది రియలైజ్ అయ్యాను. కరెక్ట్.
సో ఎగ్జిట్ పాయింట్ ఆలోచించడం అనేది నెగిటివ్ కాదు. చాలామంది నువ్వు అప్పుడే ఇంకా సినిమా చేస్తున్నావు, అప్పుడే ఎవరికి అమ్మాలి, ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు, సినిమా బాగా చేయి అనేది అప్పుడు విన్నా. సినిమా అంతా అయ్యి ఎగ్జిట్ పాయింట్ వచ్చినప్పుడు నేను పీపుల్స్ మీడియా విశ్వగాన్ని కలిశానండి. కలిసినప్పుడు ఆయన ఒక 2 మంచి మాటలు చెప్పారు. పృథ్వీ, నువ్వు ఒక సినిమా తీస్తే ఆ సినిమా నువ్వు తీయకుండా ఉండి వేరే వాళ్ళు తీస్తే నువ్వు వెళ్ళి చూస్తావా, ఆ సినిమా నీకు నచ్చుతుందా, ఇది ఫస్ట్ నువ్వు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం. రెండోది, ఈ సినిమాకి డబ్బులు ఎలా వస్తాయి, దీని ఎగ్జిట్ పాయింట్ ఏంటి, ఎవరితో వెళ్తే వస్తాయి, ఏ టైంలో వెళ్తే వస్తాయి. ఒక్కొక్కసారి మంచి ప్రొడక్ట్స్ ఆ టైమింగ్ రాంగ్ అవడం వల్ల అది బాగుంది, చాలా బాగుంది అని చెప్తారు, కానీ ఫైనాన్షియల్గా ప్రొడ్యూసర్కి ప్రాఫిట్స్ రాకుండా ఉండిపోతుంటాయి. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కరెక్టే కదా అని. నెక్స్ట్ మీ ఇంటర్వ్యూలు, చాలా ఇంటర్వ్యూలు చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు అప్పుడు టు బీ ఆనెస్ట్ ఒక 1.5 year కిందట ఐ వాజ్ సో అగ్రెసివ్ టు మేక్ ఎ ఫిలిం. నౌ ఐ అండర్స్టాండ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఎగ్జిట్ పాయింట్స్ ఆఫ్ ద ఫిలిం. ఎగ్జాక్ట్లీ. అందరూ నెగిటివ్ అనుకునే పాయింట్స్ ఎవడో అనుకుంటారు, కానీ మనం ఎంటర్ అయినప్పుడు, అవునండి, ఒక గదిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మళ్ళీ మనకి ఎగ్జిట్ ఎక్కడ ఉందనేది కూడా తెలుసుకుంటేనే మనం ఆ గదిలోకి ఎంటర్ అవ్వాలి. అది నేను నా ఫ్రెండ్స్ చాలా మందికి చెప్తుంటాను. అన్ఫార్చునేట్లీ ఆ మూడ్లో ఉన్న వాళ్ళు ఎవరు వినరు. ఆ తర్వాత మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్తారు, కానీ అప్పటికే కానీ మీ విషయంలో నాకు తెలిసి మీరు అలా అవ్వరు. నాకు తెలిసి మీరు కానీ ధనరాజ్ కానీ నెక్స్ట్ ఇంకొక 10 to 15 years నెంబర్ 1 రేస్లోనే ఉంటారు. ఎందుకంటే మీరు ఆ ప్యాషన్తో కథ విన్నప్పటి నుంచి ఆ కథ కోసం మీరు పడే తపన నేను దగ్గరుండి చూశాను. మిగతా సినిమాలు అన్నిటితో నేను ఇంటర్వ్యూలు చేసే పాయింట్ వేరు, ఈ పర్టికులర్ సినిమాకి ఇంటర్వ్యూ చేసే పాయింట్ వేరు. ఎందుకంటే నేను ఆ పర్టికులర్ సినిమాకి సంబంధించి కొన్ని విజువల్స్గా చూశాను, కొన్ని అనుభవించాను. అందుకని ఐ డెఫినెట్లీ ఐఎమ్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద రామ్ రాఘవ అనే చెప్తాను అందరికీ కూడా. థ్యాంక్ యూ అండి. చాలా మందికి కూడా మీకు తెలియకుండానే, మీకు తెలియదు మీరు దుబాయ్లో ఉన్నారు, నాకు మీరు మొదటిసారి పరిచయం. కానీ మీ సినిమా గురించి మాత్రం నేను కొన్ని 100 మందికి చెప్పాను. ఎందుకంటే బెస్ట్ మూవీస్ 250 సినిమాలు వస్తే సంవత్సరంలో 10 మూవీసే ఉంటాయి. అవునండి. 10 మూవీస్లో ఖచ్చితంగా రామం రాఘవం ఒకటని ఒక 1000 మందికి ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పాను నేను. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఐ ఫెల్ట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. దానిలో అసలు ఆ డైలాగ్ వెర్షన్లో కానీ, ఆ ఎడిట్లో కానీ, ఆ డైరెక్షన్లో కానీ, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లో కానీ, వీడు దొంగనా కొడుకు అంటే ఇటు దొంగనా కొడుకే, క్లియర్. ఇంక అందులో ఇంకా భేదాలు లేవు. అట్లాంటి దానికి ఒక ఎండ్ పాయింట్ పర్ఫెక్ట్గా పెట్టిన సినిమా రామం రాఘవం. నేను ఇప్పుడు కాదు, ఆ సినిమా రిజల్ట్తో నాకు సంబంధం లేదు. ఐఎమ్ స్టిల్ దిస్ వర్డ్. ఇంకొక 20 years నేను ఇదే చెప్తా ఎవరికైనా, రామం రాఘవం లాగా సినిమా తీయండి. కొత్తగా కదా. అవునండి. ధనరాజు ఆర్టిస్ట్గా తెలుసు అందరికీ, జబర్దస్త్లో కామెడీ చేస్తాడనో లేకపోతే వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇవన్నీ నిజాలు, మా కళ్ళ ముందు జరిగిన నిజాలు. లేదండి, ఇప్పుడు ఈ ధనరాజ్ గారికి కానీ నాకు కానీ ఈ ప్రాసెస్లో తెలిసింది ఏంటి అంటే, ప్రామిసెస్ ఆర్ మేడ్ టు బ్రేక్. అంటే మేము కథ అనుకున్నప్పుడు కానీ, తర్వాత ఇదంతా అనుకున్నప్పుడు కానీ, మేమిద్దరం మా జర్నీలో ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్ బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రామిసెస్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆర్ డిఫరెంట్ పీపుల్ అని. వెన్ వీ డిడ్ ద ప్రోడక్ట్, నాకు ధనరాజ్ గారికి తెలుసండి. ఇప్పుడు నేను కూడా ధనరాజ్ హీరో కాదు అని అంటే, నా సినిమాలో హీరో రాఘవ అండి. ఆ రాఘవ క్యారెక్టర్కి ధనరాజ్ సరిపోకపోతే ఎవరైనా నన్ను అడగొచ్చు. కరెక్ట్గా రాఘవ క్యారెక్టర్కి నాకు తెలిసినంత వరకు నేను ప్రౌడ్గా చెప్పేది ధనరాజ్ కంటే ఇంకెవరు చేయలేడండి. సూపర్. ఇంకోటి ఏంటంటే, సముద్రకని గారిది ధనరాజ్ గారిది ఒక పోస్టర్, ఇదే పోస్టర్ అండి. ఇప్పుడు వీళ్ళిద్దరు తండ్రి కొడుకుల్లా ఉన్నారని చాలా మంది నాకు చెప్పారండి. ఇప్పుడు నాకు తండ్రి కొడుకుల్లా ఉన్నారంటే దట్స్ వై ఐ పుట్ ధనరాజ్ కదా. అంతే, అయిపోయింది, ఇంకా అక్కడ అయిపోయింది కదా. సో ఎవ్రీ వన్ వాజ్ ఆస్కింగ్. నెక్స్ట్ ఇంకొకటి నేను అందరికి చెప్పానంటే, ఈ రోజు ధనరాజ్ గారి పోస్టర్ మీద ధనరాజ్ గారి ఫోటో ఉండడం వల్ల చాలా మంది నాతో ఆయన ఫోటో ఉంది కదా నేను ఇది చేయం అదేంటి అన్నారు. దేర్ వుడ్ బి ఏ టైం అండి, ఆయన పోస్టర్ మీద ఆయన ఫోటో ఉన్నందుకు సినిమాలు కొంటారండి. సూపర్ అండి, అది చాలా అష్యూరెన్స్ మీరు. లేదండి, 100%. నేను కూడా ఆయనకి పర్సనల్ అన్న మన పోస్టర్ మీద మీ ఫోటో ఉండడం వల్ల మన సినిమాకి క్రేజ్ తగ్గుతుంది. ఓకే పృథ్వీ తీసే వద్దు అంటే, అప్పుడు మేము అనుకునేది మీ ఫోటో మీద బిజినెసెస్ అవుతాయి అంటే. అందరికీ ఏంటంటే కామెడీ సినిమాలు చేశారు ఇది అది. సార్ హీ వాజ్ ఎ పర్ఫెక్ట్ యాక్టర్ అండి. నా సినిమాకి సముద్రగన్ గారు క్యారెక్టర్కి
లైక్ సన్ క్యారెక్టర్గా చేసిన ఈయన, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న కాన్ఫ్లిక్ట్కి వీళ్ళిద్దరూ చేసిన పర్ఫార్మెన్స్ ఇట్ వాస్ అమేజింగ్, టాప్ నాచ్ అండి. ఎవరైనా రేపు పొద్దున్న సినిమా చూసిన తర్వాత ఎస్ కథలో కానీ డైరెక్షన్లో కానీ ఆర్టిస్ట్ యాక్టింగ్లో కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్లో కానీ ఎందులో అయినా ఎక్కడ కూడా ఇది ప్రాబ్లం ఉందని అయితే 100% చెప్పండి. ఓకే, సినిమా పరంగా తీసేద్దాం. పృథ్వీ గారు, మీ పరంగా మీరు ఈ సినిమా ఎందుకు చేశాను రా బాబు, అసలు అవసరమా నాకు అనుకున్న సందర్భం ఏమైనా వచ్చింది? చాలాసార్లు వచ్చిందండి. వచ్చిందా? చాలా ఇన్ ద సెన్స్ లైక్ మన దగ్గర ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత వెన్ వీ షో టు ద పీపుల్, నేను వినిందే వింటా, ధనరాజుని పెట్టుకొని సినిమా ఎవరు తీయమన్నారు నిన్ను, నీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయా, అసలు ధనరాజుని ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? అరే నేను ప్రొడక్ట్ చేసేసా. యాజ్ ఎ సింపుల్ థింగ్, ఇఫ్ సమ్వన్ ఆల్రెడీ ఇన్ ఎ డెత్ బెడ్ యూ షుడ్ నాట్ గో అండ్ సే నువ్వు చచ్చిపోతావు. యూ గాట్ మై పాయింట్, రైట్? సో అలాంటిది డాక్టర్స్ అస్సలు చెప్పకూడదు. కరెక్ట్. సో ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో నేను ఆల్రెడీ ఒక సినిమా చేశాను, నేను గట్టిగా నమ్ముతున్నా, ఆ స్టోరీని నమ్మే, ఆ క్యారెక్టర్ని నమ్మే, రామం నమ్మే, రాఘవాన్ని నమ్మే. ఇంత చేసిన తర్వాత సినిమా అంతా చూసి ధనరాజ్ని ఎవరు చూస్తారంటే, అదే ధనరాజ్ని మీరు పిల్ల జమీందారులో చూశారు, అదే ధనరాజ్ని వేరే షోస్లో చూశారు, అదే ధనరాజ్ కామెడీ చేస్తారు, అదే ధనరాజ్ మీ పెళ్ళిళ్ళకి రావాలి, అదే ధనరాజ్ కామెడీ చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ ధనరాజ్ ఒక మెయిన్ లీడ్లో చేస్తే, అరే నువ్వు ధనరాజుని పెట్టకపోతే మేము ఇది చేస్తాం, అది చేస్తాం అన్నప్పుడు కొంచెం ఫీల్ అన్నప్పుడు నాకు అనిపించేది. నేను డైరెక్ట్గా అంటే ధనరాజ్కి నేను ఫోన్ చేసి చాలాసార్లు చెప్పా, ఇలా అంటున్నారు, నేను హ్యాపీగా ఒక 6-7 crores నా బ్యాంక్ అకౌంట్లో పెట్టుకొని హ్యాపీగా ఐ విల్ మేక్ ఎవ్రీ మంత్ 4-5 lakhs కదా, ఎందుకు ఇదంతా. ధనరాజ్ కూడా బ్రో నేను ప్రామిస్ చేస్తున్నా, ఈ జర్నీలో మీరు ఈరోజు పెట్టిన డబ్బులు ఒకవేళ ఇందులో అయితే 100% వచ్చేస్తాయండి, ఒకవేళ కొంత నెగిటివ్లో ఏదైనా ఉన్నా సరే వీ విల్ రికవర్. అది 1 year జర్నీలోనా 2 year జర్నీలో. కానీ నాకు నమ్మకం ఏంటంటే ఇది రిలీజ్ అయిన 1 week లోపల హీ విల్ సైన్ విత్ ఎ బిగ్ ప్రొడక్షన్ హౌస్ విత్ ఎ బిగ్ హీరో అని. కరెక్ట్. ఎందుకంటే నేను ఈ సినిమాలో కొన్ని చూసినప్పుడు తర్వాత అనుకోకుండా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు జర్నీలో యాజ్ ఎ జర్నలిస్ట్ అండ్ ఆర్టిస్ట్ రిలేషన్ కాకుండా సంథింగ్ బిగ్ రిలేషన్ విత్ సమ్ పీపుల్ అండి, ఎవరికైనా కూడా కనెక్టివిటీ ఉంటుంది. అలాంటి కనెక్టివిటీలో ఎక్కడో మీ ఇద్దరం పెద్దగా 24 గంటలు తిరిగింది లేదు, పెట్టింది జస్ట్ ఎప్పుడన్నా హలో హాయ్ అనుకుని మాడుకోవటమే. ఎక్కడ కనెక్ట్ అయ్యాడో కూడా నాకు నిజంగా తెలియదు ఇన్ ద ప్రాసెస్. అప్పుడు చెప్తున్నప్పుడు ఒక సరదాగా కూర్చున్నప్పుడు ఒక కథ చెప్పాడు. ఆ కథ విని నేను షాక్ అయిపోయి వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం మనం అన్నీ మాట్లాడుకున్నాక సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది, అది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మేము పట్టుకోగలమో లేదో నాకు తెలియదు కానీ బట్ ఆ కథకి మాత్రం వెంకటేష్ గారు పర్ఫెక్ట్, అంత పెద్ద యాప్ట్ అది. అంటే ఆ సినిమా ఇంకా వెంకటేష్ గారు చేస్తే అది ఇంకొక సంక్రాంతికి వస్తున్నాంకి రివర్స్లో ఉంటుంది అది. అవునండి, ఆ రేంజ్ డైరెక్టర్ ఇతను అనేది నేను నమ్మేశాను, ఎందుకంటే ఆ ఫ్రేమ్స్ నేను చూసా. అవునండి, రామం రాఘవం అనే ఆయన కళని నా కళ్ళతో నేను చూసా. థ్యాంక్ యూ అండి. అంటే మీరు ఇస్తున్న సపోర్టు, మీరు ఇస్తున్నది, మేము ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఒక మంచి ప్రొడక్ట్ చేసామండి. మాకు మీ దగ్గర నుంచి స్పెషల్లీ ప్రెస్ దగ్గర నుంచి సపోర్ట్ వస్తే we will be very thankful అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ సో బ్లెస్డ్ టు మేకింగ్ ఎ మూవీ, ఎగ్జాక్ట్లీ, అండ్ వీఆర్ సో బ్లెస్డ్ టు బ్రింగింగ్ అవుట్ టు ద ఆడియన్స్. సో మీలాంటి వాళ్ళ సపోర్ట్, మీరు ఇప్పుడు నచ్చితే నచ్చిందని చెప్తున్నారు కదా, దిస్ ఇస్ వాట్ వీ వాంట్ అండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది సార్ సింపుల్, ఇదే సినిమా నాకు నచ్చలేకపోతే దీన్ని నేను పొరపాటున నా గుమ్మంలో కూడా రా నేను ఎవరు నేను తెలుసు. వై? బికాస్ నేను గొప్పని కాదు అక్కడ. ఎందుకంటే అక్కడ పాడైపోయిన యాపిల్ని ఎవడు కొనడు సార్. ఆడ యాపిల్ సూపర్గా ఉందని నాకు తెలుసు కాబట్టి నేను ప్లీజ్ కమ్మని చెప్పి నేను కూడా అలా చేస్తున్నాను. అవును సార్. అదర్వైజ్ నేను మాత్రం ఏం చేస్తాను? అవును సార్. ఇప్పుడు ఇంకా అది బాగాలేదు అన్నప్పుడు ఎవడు ఏం చేయలేం. ఇది అద్భుతంగా ఉన్నప్పుడు దాన్ని ఇది అద్భుతంగా ఉందని 10 మందికి చెప్పగలగాలి కదా. అది నాకున్న జర్నలిస్టిక్లో ఎథిక్స్ అండి. అది అవునండి. బాగలేని సినిమాని ఎవడు మోయకూడదు సార్. మీ రివ్యూస్ అవన్నీ నేను ఫాలో అవుతుంటా కదా, సో యూ బీన్ వెరీ జెన్యూన్. అంటే మీ వర్క్ మీరు 100% జెన్యూన్గా దాన్ని చేస్తున్నారు. సో బాగుంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. ఎగ్జాక్ట్లీ రైట్. అందుకనే అయితే పృథ్వీ గారు, సరే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, రామం రాఘవం అయిపోయింది. ఇంక మీరు గుమ్మం దగ్గర నించున్నారు, థియేటర్ దగ్గర నించుని ప్రేక్షకుల కళ్ళల్లో ఏముందని చెప్పి చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ధనరాజుని చూసే కళ్ళు మారుతాయి అంటారా సార్? ధనరాజ్ని చూసే కళ్ళు, ధనరాజ్ తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ధనరాజ్ నెంబర్ ఇవ్వండి, ధనరాజ్తో ఒకసారి నాతో మాట్లాడండి,
లేదా ఎప్పుడో ధనరాజ్తో తీసుకున్న ఫోటోలన్నీ మళ్ళీ పెట్టి నాకు ధనరాజ్ తెలుసు, ఎందుకురా ధనరాజ్తో సినిమా చేసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ధనరాజ్ యాక్టింగ్ ఎంట్రీ ఎలా చేయించావు, ఎక్స్ట్రాడినరీ కదా అని నాకు చెప్తారండి. నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయండి. నేను ఇవన్నీ చెప్పినవన్నీ 200% కరెక్ట్గా అదే జరుగుతుందండి. సూపర్ అండి, సూపర్. అయితే నిర్మాతగా అయితే ఇంకో కొత్త నిర్మాత ఇండస్ట్రీకి చాలా ప్యాషన్తో వచ్చారు, కానీ మీలో దర్శకుడు ఉన్నాడు అనే సంగతి నాకు నిన్న ప్రభాకర్ గారితో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది. నెక్స్ట్ దర్శకుడిగా అవుతారా సార్? సార్ యాక్చువల్గా అయితే నేను డైరెక్షన్ చేయడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత రామం రాగం వచ్చిందండి. సో మన ప్రొడక్షన్ హౌస్ పేరు స్లేట్ పెన్సిల్ స్టోరీస్ అండి. అంటే స్లేట్ పెన్సిల్ స్టోరీస్ అని ఎందుకు పెట్టాను అంటే, ఇప్పుడు ఒక చిన్న బాబు పాప కానీ ఫస్ట్ టైము ఒక పలక పుల్లతో రాసడానికి ఈక్వేషన్ ఉండదండి, మైండ్లో ఏమనిపిస్తే అది రాస్తారండి. సో అవి చాలా అథెంటిక్గా ఉంటాయి. సో నేను బిలీవ్ చేసింది ఏంటంటే ఒక అథెంటిక్ కథలు చెప్పాలి అని. సో దానికి నేనే డైరెక్ట్ చేయాలి, నేనే చేయాలని లేదండి. ఐ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ దుబాయ్. సో దే రియల్లీ వాంట్స్ టు కమ్ ఇన్ టు అన్ ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్ బిగ్. సో వీ వాంట్ టు డూ అ కంటిన్యూస్ మూవీస్ అండి. సో అందులో నాది ఒక డైరెక్షన్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ వీ విల్ డూ కంటిన్యూస్ మూవీ, బట్ ఇట్ స్టోరీ షుడ్ బి వెరీ అథెంటిక్ అండ్ రా అండి. సో రేపు పొద్దున్న కూడా వాట్ ఐ లవ్ టు సీ ఇస్ పీపుల్ హ్యాస్ టు కమ్ అండ్ సే ఎందుకు నువ్వు వాడితో చేస్తున్నావు. ఐ షుడ్ ఫీల్ లైక్ యా యూ విల్ వన్స్ ద రిజల్ట్ కమ్ యూ నీడ్ టు సీ ఇట్. రైట్. అయితే నిజంగానే స్లేట్ పెన్సిల్తోనే జీవితాలు స్టార్ట్ అవుతాయి మనందరి కూడా, ఎవరి అయినా అలాగా స్టార్ట్ అయ్యారు. చాలామందిని అలాగా స్టార్ట్ చేసి కొత్త జీవితాల్లోకి ఎంటర్ చేసి మంచి మంచి కథలు చెప్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ. సూపర్. మీ స్లేట్ పెన్సిల్ ప్రొడక్షన్ హౌస్ సూపర్గా ఉండాలి. మిమ్మల్ని గట్టిగా నమ్మినోళ్ళు ఎవరు సార్ ఈ ప్రాసెస్లో? 90 మంది విమర్శించిన, 90 మంది అడ్డు పెట్టిన, ఒక 10 మంది సపోర్ట్ చేసి ఉంటారు కదా. ఈ 10 మంది గురించి చెప్పాలంటే ఎవరి పేర్లు చెప్తారు సార్? ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ బిలీవ్ చేసింది ఆరిపాక్ ప్రభాకర్ గారు. తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఇప్పటి వరకు తీసుకెళ్తుంది ధనరాజ్ గారు. సముద్రగన్ గారు డే 1 నుంచి మనకి ఫుల్ 100% సపోర్ట్ ఉంది. సో వీళ్ళు ముగ్గురుతో పాటు ఇప్పుడు రీసెంట్గా మీతో నేను ఫోన్ మాట్లాడినప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చిందండి. ఎందుకంటే అప్పటికి మనది మొత్తం రెడీ అయిపోయింది. సో ఉన్నారండి ఎవరైతే అక్కడక్కడ సినిమా కొంత పార్ట్స్ చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు, కథ చెప్పిన ధనరాజ్ గారు కథ చెప్పినప్పుడు ఇలా ఈ ప్రాసెస్లో ఒక 5-6 అయితే మాత్రం మా దగ్గర గట్టిగా ఈ సినిమా బాగుంటుంది, ఈ సినిమా నువ్వు చేసినందుకు నీకేం ప్రాబ్లం రాదని ఈ రోజు వరకు నమ్ముతున్నాను ఉన్నారు. సూపర్. అయితే ప్రాబ్లం ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చింది, వెరైటీ ప్రాబ్లం. ఏంటండి? అదేంటంటే అసలు ఈ సినిమాకి సంబంధమే లేదు. ఒక సినిమా వచ్చి సైలెంట్గా వచ్చి బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. ఆ విజయం సాధించిన తాలూకు విజయం మొత్తం ఒక్క బలగం వేణుకే వస్తుంది అనుకుంటే ఐఎమ్ నాట్ షూర్. నేను ఇవ్వనట్లుగా. బికాస్ చాలా సినిమాలు ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్యాక్ బోన్ లాంటి ప్రొడ్యూసర్స్ నించోవటం వల్ల మార్కెట్లో నిలబడతాయి. చాలా మంచి సినిమాలు ఆ టైంలో బ్యాక్ ఎండ్ సపోర్ట్ లేక నిలబెట్టుకోలేక తర్వాత ఓటీటీస్లో వచ్చినాక అరే భలే ఉంది అనుకున్న సినిమాలు నేను బుచ్చడి చూశాను. కానీ బలగంకి దిల్ రాజు అనే ఒక బ్యాక్ బోన్ ఉండటం వల్ల అది ఫస్ట్ రోజు 12%తో స్టార్ట్ అయిందండి అది ఓపెనింగ్. అవునండి. తర్వాత 20, 30, 40 హౌసెస్. ఆ ముందు ఆ 4 రోజులు నిలబెట్టుకోవటం అనేది చాలా పెద్ద టాస్క్. అవునండి. అక్కడంటే దిల్ రాజు గారు ఉన్నారండి, ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ సార్ అదే సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు సినిమా బాగుంటే సార్ ఎవరు ఆపలేరు సార్, బాగోపోతే ఎవరు దాన్ని హిట్ చేయలేరు సార్. మన సినిమాలో మన స్టోరీ ఖచ్చితంగా మేము మంచి డిస్ట్రిబ్యూటర్స్తోనే రిలీజ్కి వెళ్తున్నాం, మంచి థియేటర్లలో వేస్తున్నాం. వీకెండ్ వచ్చింది, తర్వాత శివరాత్రి వచ్చింది, తర్వాత వీకెండ్ వచ్చింది, సోలో రిలీజ్. సో ఖచ్చితంగా ఆడియన్ థియేటర్కి వచ్చి సినిమా చూస్తే వాడు వెళ్ళి వాళ్ళ నాన్నగారితో వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పి మళ్ళీ సినిమా చూపిస్తాడు సార్ ఖచ్చితంగా. సో ఇప్పుడు మాకేం ఓపెనింగ్స్ వచ్చేస్తాయి, మా ధనరాజ్ హీరో, మీరందరూ వచ్చేయండి అని మేము చెప్పట్లే. సినిమా చూడండి, చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, పుష్ చేయండి. సో ఫస్ట్ డే మేము కూడా అలానే స్టార్ట్ అవుతాం సార్. బట్ థర్డ్ డే హౌస్ఫుల్స్ అవుతాయి సార్. సూపర్ అండి. ఓకే, మీ కాన్ఫిడెన్స్కి నిజంగానే ఆర్ఆర్ఆర్తోని రాజమౌళి గారు అక్కడెక్కడ కొడితే మొత్తం ప్రపంచం మొత్తానికి తెలిస్తే ఈ ఆర్ఆర్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అన్న సందడి చేసి
మీకు అమెరికాలో కూడా సినిమా రిలీజ్ అవుతుంది February 21కి. అవునండి. అన్ని చోట్ల తమిళ్లో మంచి రిలీజ్, తమిళ్లో రిలీజ్ చేస్తుంది. డిస్ట్రిబ్యూటర్ గురించి కూడా నాకు తెలుసు, చాలా మంచి డిస్ట్రిబ్యూటర్. అక్కడ కూడా మంచి థియేటర్స్ అవుతున్నాయి, ఇక్కడ కూడా మంచి థియేటర్స్. ఇప్పుడు నాకు కాల్స్ వస్తున్నాయి, ఇదేదో సినిమా మీరు ప్రొడ్యూసర్ నేను ప్రొడ్యూసర్ అన్నట్టుగా వచ్చి, సార్ మీరు చూస్తున్నారంట కదా, మనకి వెస్ట్ గోదావరి ఇప్పించండి లేకపోతే సంథింగ్. సార్ సినిమాకి డబ్బులు పెట్టినోడే ప్రొడ్యూసర్ కాదు సార్. నేను నా వర్క్ అర్థమైనా ఆ సినిమాని కరెక్ట్ టైంలో పుష్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఆ ప్రొడ్యూసర్ లెక్క. ఇప్పుడు నిజం సార్, ఎందుకంటే మేకింగ్ ఏ మూవీ ఈజ్ ఎ డిఫరెంట్ దెన్ పుషింగ్ అవుట్ ద మూవీ టు ద ఆడియన్స్ అండి. సో ఈ ప్రాసెస్లో పిల్లర్స్గా నిలబడిన ప్రతి ఒక్కరు ఈక్వల్ టు ఏ ప్రొడ్యూసర్ అండి. సూపర్ అండి. మొత్తానికి ఓ మంచి ప్రొడ్యూసర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు నిజంగా హ్యాపీగా ఉంది. మీరు నిజంగా ఇదే స్ఫూర్తితో మంచి మంచి సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులకి సినిమాలని మంచి అందించి, దుబాయ్లో ఉన్నా ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళు చాలా గెట్టోళ్ళు అని చెప్పి నిరూపిస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ పృథ్వీ గారు. థ్యాంక్ యూ. రామం రాఘవంతో మంచి ప్రొడక్ట్ చేసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది, అందులో నో డౌట్. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక బ్యూటిఫుల్ టాపిక్స్తోనే ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంటాను. నేను మీ శివ మలాల.